హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించి మరియు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యమైనవి మీకు తెలియజేయాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. నిన్న కన్వీనర్ కోటాకు సంబంధించి రౌండ్ 1 ఎంబీబీఎస్ ప్రవేశాలకు కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అయితే జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలియజేశాను. ప్రతి విద్యార్థి కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవచ్చు. 29వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల కళాశాలలో మీరు ఖచ్చితంగా జాయిన్ కావాల్సి ఉంటుంది. కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్టు, 2-3 జిరాక్స్ కాపీస్, 2 సెట్లు మినిమం, 2 సెట్లు జిరాక్స్ కాపీస్ సెట్ వచ్చేసి సపరేట్గా పెట్టుకుని అన్నీ ఒక ఫైల్గా తయారు చేసుకుని మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక 10 నుండి 15 ఫోటోలు స్పేర్గా మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ తీసుకుని కళాశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. కళాశాలలో వచ్చేసి సెక్యూరిటీ బాండు మరియు ఆన్లైన్లో యాంటీ ర్యాగింగ్ బాండ్స్ అవి కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ బాండు మీ దగ్గరలో ఉన్న కోర్టులో ఈ సెక్యూరిటీ బాండు అఫిడవిట్ మీరు తయారు చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా మీరు కళాశాలకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ బాండ్ వివరాలు, యాంటీ ర్యాగింగ్ బాండ్కు సంబంధించిన వివరాలు కళాశాల వాళ్ళే తెలియజేస్తారు. అంటే మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో ఈ సెక్యూరిటీ బాండ్కు సంబంధించి మరియు యాంటీ ర్యాగింగ్కి సంబంధించి వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. ఆ దగ్గరలో ఉన్న కోర్టు దగ్గరికి వెళ్ళేసి అఫిడవిట్లు మీరు తయారు చేసుకుని వెంటనే మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ కొంతమంది కొన్ని కళాశాలల్లో అక్కడే కూడా వాళ్ళే రెడీ చేస్తారు సెక్యూరిటీ బాండు, ఈ యాంటీ ర్యాగింగ్కి సంబంధించి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రతి విద్యార్థి కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకునేటప్పుడు 10,600 రూపాయలు ఫీజు కట్టి అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు కళాశాలలో జాయిన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్లు హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఖచ్చితంగా రిసిప్ట్లు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రిసిప్ట్ తీసుకోవటం మర్చిపోకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నాను. కంపల్సరిగా మీరు ఏ కళాశాలలో జాయిన్ అయినా ఈ సర్టిఫికేట్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు రిసిప్ట్ కంపల్సరీగా తీసుకోవాలి. మీకు కోర్స్ అయిపోయిన తర్వాత, ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిసిప్ట్ చూపించి మీ సర్టిఫికేట్లు మీరు వాపస్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి అది మర్చిపోకండి. ఇక ప్రైవేట్ ఏ కేటగిరీ విద్యార్థులందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. మీరు దయచేసి మీరు ఏ కళాశాలలో జాయిన్ అవుతున్నారో ఆ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత మీ దగ్గర ఫీజు ఎలా వసూలు చేశారో డీటెయిల్గా నాకు మెసేజ్లు చేయండి. దయచేసి డీటెయిల్గా మీరు మెసేజ్లు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మరో విద్యార్థికి మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఎవరైతే తొందరగా ఈరోజు కానీ రేపు కానీ జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫీజు వివరాలు ప్రైవేట్ ఏ కేటగిరీకి కళాశాలలో ఎంతెంత వసూలు చేస్తున్నారు అంటే విడివిడిగా మొత్తం మెయింటెనెన్స్ ఛార్జెస్, లైబ్రరీ ఫీజు, కంప్యూటర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి హాస్టల్ ఫీజు అన్నీ విడివిడిగా సపరేట్గా మెన్షన్ చేస్తూ మీరు ఆ ఫీజు వివరాలను కనుక మనకి తెలియజేసినట్లయితే వేరే విద్యార్థులకు కూడా మనం తెలియజేసేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయం మర్చిపోకండి. జాయిన్ అయిన విద్యార్థులు ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా మీ కాలేజీలో ఎంత ప్రైవేట్ ఏ కేటగిరీ సంబంధించి ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులు ఎంత ఫీజు మీరు కట్టారో డీటెయిల్గా అది ఒక టైప్ చేసి శ్రమ అనుకోకుండా మనకి పంపించగలరని ప్రతి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి విద్యార్థులకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా ఎంబీబీఎస్ ప్రవేశాలలో మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సౌలభ్యం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ క్లాసులు ప్రారంభమవుతాయి ఎంసీసీ గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి ఎంసీసీ గైడ్లైన్స్ ప్రకారం సెప్టెంబర్ 5 లోపలే ఈ మొదటి రౌండు, రెండో రౌండు కన్వీనర్ కోటాలోను, మేనేజ్మెంట్ కేటగిరీలో మొదటి రౌండ్ అనేది సెప్టెంబర్ 5 లోపలే కంప్లీట్ అయిపోతాయి దాదాపు కూడా. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా
సెప్టెంబర్ 5వ తేదీ లోపల మీకు కళాశాలల్లో 2 రౌండ్లు పూర్తయిపోతాయి. కన్వీనర్ కోటాలో మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి ఒక రౌండ్ పూర్తవుతుంది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి వెబ్సైట్ వివరాలు, ఫీజు వివరాలు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చిన్న వీడియో మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. Notification for exercising of web options for phase 1 counseling for admission into MBBS course 2025-26 under the following categories of seats. కాంపిటెంట్ అథారిటీ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలలో సీట్లు మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు భర్తీ చేస్తారు. ఇక ప్రైవేట్ కళాశాలల్లో B1, B2 మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కూడా ప్రైవేట్ కళాశాలల్లో భర్తీ చేయడం జరుగుతుంది. పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాలలో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ 25వ తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 3 గంటల నుండి 29వ తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల వరకు https://dr.ntr.uhsap.in. మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోనే ఆగస్టు 25వ తేదీ నుండి, అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి పెట్టుకునే అవకాశం ఉంది. ఇక యూనివర్సిటీ ఫీజు ఎలా ఉంటుంది అనే దీనిపైన కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ కళాశాలల్లో యూనివర్సిటీ ఫీజు అంటే అలాట్మెంట్ లెటర్ తీసుకునే ముందుగా 25,100 రూపాయలు మీరు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇన్ గవర్నమెంట్ కళాశాలల్లో 65,600 రూపాయలు ఫీజు కట్టి అలాట్మెంట్ లెటరు ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు సీట్ ఇది అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి 25,100 మరియు 65,600 ఎన్ఆర్ఐ కేటగిరీకి అలాట్మెంట్ లెటర్కి డబ్బులు కట్టి ఆన్లైన్లో డబ్బులు కట్టి మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కళాశాలల్లో ఫీజు వివరాలు కూడా మరొకసారి ఇక్కడ తెలియజేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కళాశాలల్లో 12 లక్షలు మేనేజ్మెంట్ కేటగిరీకి ఫీజు ఉంటుంది ఒక సంవత్సరానికి. 20 లక్షలు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీకి ఫీజు ఉంటుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలు ఎస్వియు రీజన్లో నంద్యాల మరియు ఏయు రీజన్లో ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి, విజయనగరం, పాడేరు మొత్తం 6 కళాశాలలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ కళాశాలలో వచ్చేసి 13,20,000 మేనేజ్మెంట్ కేటగిరీకి ఫీజు ఉంటుంది. ఎంబీబీఎస్ మాత్రమే చెప్తున్నాను. సి కేటగిరీకి వచ్చేసి 39,60,000 ఉంటుంది. ఇక ఆయా కళాశాలల్లో ఫీజు వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు. దాదాపు కూడా ఎన్ఆర్ఐ కళాశాలల్లో మీరు మాట్లాడుకుంటే ఈ ఫీజు అయితే తగ్గిస్తారు. కాబట్టి డైరెక్ట్గా ఒకసారి కళాశాల యాజమాన్యంతో కూడా మీరు మాట్లాడి ఫీజు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. పద్మావతి మెడికల్ కళాశాలలో 25 లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీలో ఫీజు ఉంటుంది. http://swims.tpt.ap.nic.in ఇది స్విమ్స్ యొక్క వెబ్సైట్ అడ్రస్. స్విమ్స్ పద్మావతి మెడికల్ కాలేజీకి వెబ్సైట్ అడ్రస్. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అందరికీ కూడా తెలిసిందే. B1 కేటగిరీ, B2 కేటగిరీ అనే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేస్తారు. B1 కేటగిరీలో దేశం మొత్తం మీద ఏ విద్యార్థి అయినా ఆయా కళాశాలలో పోటీ చేయొచ్చు మేనేజ్మెంట్ కేటగిరీకి. కానీ B2 కేటగిరీకి వచ్చేసి లోకల్ విద్యార్థులే పోటీ చేస్తారు. ఈ లోకల్ విద్యార్థులు వచ్చేసి ఏయు, ఎస్వియు రీజన్లో రీజన్ వైజ్ ఇక్కడ వాళ్ళకి ఏయు రీజన్లో 15%, ఏయు రీజన్ వాళ్ళకి ఎస్వియు రీజన్లో 15% సీట్లు అలాట్మెంట్ చేస్తారన్న విషయం గతంలో చాలా వీడియోల్లో కూడా మనం చెప్పాము. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ రీజన్ వైజు సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది. ఎన్ఆర్ఐ కేటగిరీకి కూడా సీట్లు భర్తీ చేసే విధానానికి కూడా విదేశీ ఆంగ్లో ఇండియన్స్, బయట చదివిన విద్యార్థులు, బయట దేశాల్లో చదివిన విద్యార్థులు, లేకపోతే ఇక్కడ లోకల్లో ఉండి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్కి ఎవరైతే షూరిటీ ఇస్తున్నారో వాళ్ళ ద్వారా కానీ సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. టెక్నికల్ క్వరీస్కి వచ్చేసి 9007800707, రెగ్యులేషన్స్కి వచ్చేసి 8978780501, 7997710168. చూశారు కదా, మేనేజ్మెంట్ కేటగిరీలు ఫీజు వివరాలు, మీకు వెబ్సైట్ వివరాలు, తర్వాత వచ్చేసి మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 29వ తేదీ సాయంత్రం వరకు, ఈరోజు మధ్యాహ్నం నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని నోటిఫికేషన్లో చూపించడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల్లో ఫీజు వివరాలు, మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి, ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి అటు సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలోను ఇటు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు వివరాలు తెలియజేశాను. యూనివర్సిటీ ఫీజు కూడా మీకు తెలియపరచడం జరిగింది. కాబట్టి కన్వీనర్ కోటా విద్యార్థులకు మరియు మేనేజ్మెంట్ కేటగిరీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి వీడియో కూడా మీరు చూడండి. ప్రతి పాయింట్ కూడా ఈ మూమెంట్లో మీకు చాలా చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా సీట్ రానటువంటి విద్యార్థులు కంగారు పడాల్సిన పని లేదు. ఓపెన్ కేటగిరీలు మరో 10 మార్కుల వరకు చివరి వరకు వెయిట్ చేస్తే మరో 10 మార్కులు తగ్గే అవకాశం ఉండవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బీసీ కేటగిరీలు 5 మార్కుల వరకు రెండో రౌండ్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. 2 నుండి 5 మార్కులు, మ్యాక్సిమం 2 నుండి 5 మార్కులే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలు కూడా 2 నుండి 5 మార్కుల వరకు కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి కేటగిరీలో కూడా విద్యార్థులు ఎవరైతే సీట్లు రాలేదో, మీరు బార్డర్లో ఉన్నారో ఆ విద్యార్థుల కోసమే నేను ఈ విషయం తెలియపరుస్తున్నాను. మీరు చివరి రౌండ్ వరకు బార్డర్లో ఉన్న విద్యార్థులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలో జాయిన్ కండి. మీకు స్లైడింగ్ కూడా ఉంటుంది. ఆ స్లైడింగ్ వచ్చేసి రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది మీరు అదే కళాశాలలో ఉండాలనుకుంటే ఆ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు బహుశా ఆ ఆప్షన్ కూడా నోటిఫికేషన్ రావచ్చు. రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్లో అది గాన మనం పెట్టుకుంటే మీరు జాయిన్ అయిన కళాశాలలోనే మీరు కంటిన్యూ అవుతారు. మీరు ఆ కళాశాలలో కాకుండా అప్గ్రేడేషన్లో మీరు వేరే కళాశాలకు వెళ్ళాలంటే ఈ ఆప్షన్ టచ్ చేయాల్సిన పని లేదు. అదే కళాశాలలో ఉండాలనుకుంటేనే రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వచ్చేసి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అది ఎస్ కానీ పెట్టారంటే అదే కళాశాలలో జాయిన్ అయిన కళాశాలలోనే ఉంటారు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ వచ్చిన విద్యార్థులు కంపల్సరిగా జాయిన్ కావాల్సి ఉంటుంది కన్వీనర్ కోటాలో. మళ్ళీ కూడా వెబ్ ఆప్షన్స్ అనేటివి ఉండవు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా అదే క్లారిటీ ఇస్తున్నాను. జై హింద్.